కాంగ్రెస్లో తిరుగుబాటు కుంపటి మరింత రాజుకుంటుంది. శుక్రవారం రహస్యంగా సాగిన ఈ వ్యవహారం ఆదివారం బహిరంగంగా మారిపోయింది. కొంతమంది ఎమ్మెల్యేలు సమావేశమైన మాట వాస్తవమేనని రహస్య భేటీలో కీలకంగా వ్యవహరించిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అంగీకరించారు. ఎమ్మెల్యే ఫండ్స్ విషయం మాట్లాడుకోవాలని భావించామని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో చర్చలు జరిపిన తర్వాత అన్ని విషయాలు చెప్తామంటూ ఆయన వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతను సూచిస్తుంది. కాంగ్రెస్లో కుంపటిసెగా అటు అధిష్టానాన్ని కూడా తాకింది. 10 మంది ఎమ్మెల్యేల రహస్య భేటీ వ్యవహారాన్ని తేలికగా తీసుకోవద్దని, యుద్ధ ప్రాతిపదికన జోక్యం చేసుకోవాలని హైకమాండ్ నిర్ణయించినట్టు సమాచారం. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సహచర మంత్రులతో కలిసి కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేల రహస్య భేటీపై సుదీర్ఘంగా చర్చించారని విస్తృత ప్రచారం జరుగుతుంది. ఒకవైపు మంత్రుల సమావేశం జరుగుతుండగానే మరోవైపు నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ 10 మంది ఎమ్మెల్యేల రహస్య భేటీ ఏమీ కాదని, ఒక ఎమ్మెల్యే డిన్నర్ ఇచ్చారని, 8 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారని చెప్పారు. అంతేకాకుండా ఆ భేటీని టీ కప్పులో తుఫానుగా అభివర్ణించారు. ఒక పని గురించి వారు చర్చించుకున్నారని, అందులో పెద్దగా తప్పు పట్టాల్సింది లేదని చెప్పారు. కాగా ఇప్పటికే సీఎంకు, ఒకరిద్దరు మంత్రులకు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు, ఆయా జిల్లాల ఎమ్మెల్యేలకు మధ్య పొసగడం లేదని ప్రచారం జరుగుతుంది. వీటికి తోడు ఎమ్మెల్యేల రహస్య భేటీ కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తుంది. రహస్య భేటీలో పాల్గొన్న ఎమ్మెల్యేలతో ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఫోన్లో మాట్లాడారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టవద్దని, ఏమైనా ఉంటే పార్టీ వేదికగా మాట్లాడుకుందామని చెప్పగా, మరో 2 మంత్రులు సైతం సమావేశానికి వెళ్లిన వారితో మాట్లాడారని సమాచారం. పార్టీ ముఖ్య నేతలు మాట్లాడడంతో భేటీకి వెళ్లిన ఎమ్మెల్యేలు కూడా తాము సాధారణంగా కలుస్తామని, ఇదేమీ పార్టీపై తిరుగుబాటు కాదని, ఎవరికీ వ్యతిరేకంగా తాము లేమని చెప్తున్నారు. ఎమ్మెల్యేల రహస్య భేటీపై కాంగ్రెస్ అధిష్టానం కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నట్టు సమాచారం. ఈ అంశాన్ని తేలికగా తీసుకోవద్దని, యుద్ధ ప్రాతిపదికన జోక్యం చేసుకోవాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఇందులో భాగంగానే పీసీసీ అధ్యక్షుడు, మంత్రులు జోక్యం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ అంశం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి వద్దకు చేరడంతో ఆమె 1-2 రోజుల్లో హైదరాబాద్కు వస్తున్నట్టు సమాచారం. ఎమ్మెల్యేల భేటీలో కీలకంగా వివరించిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆదివారం ఒక మీడియా ఛానల్తో మాట్లాడుతూ తమ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో సమావేశమవుతామని చెప్పడం గమనార్హం. ఎమ్మెల్యేల భేటీ పెద్ద విషయం కాదంటూనే దీపాదాస్ మున్షి వద్ద సమస్యలు చెప్పుకుంటామని అనడంపై పార్టీలోనూ చర్చ జరుగుతుంది. రహస్య భేటీలో ఇప్పటి వరకు తెరపైకి రాని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కూడా తనకు మెసేజ్ వచ్చిందని, కానీ దానిని తాను చూసుకోలేదని పేర్కొన్నారు. దీంతో కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల్లో అసలేం జరుగుతుందనేది చర్చనీయాంశంగా మారింది.